అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్ ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతిసేకలు కురిపించండి వల్ల ఆమీన్. అంజూరపు ఆకు గురించి చూసినట్లయితే, ఒక పురుగు ఆ అంజూరపు ఆకుని తిని మృదువైన పట్టును ఉత్పత్తి చేస్తుంది. ఇంకొక పురుగు అదే అంజూరపు ఆకును తిని ఆ తేనెటీగ దానిని తిని రుచికరమైన తేనెను ఉత్పత్తి చేస్తుంది. గొర్రెలు అదే అంజూరపు ఆకును తిని స్వచ్ఛమైన తాజా పాలను ఉత్పత్తి చేస్తాయి. గజల్ అంజూరపు ఆకును తిని స్వచ్ఛమైన కస్తూరుని ఉత్పత్తి చేస్తుంది. పదార్థం ఒకటే, కానీ వాటి యొక్క పనితీరులు వేరువేరు. మరి ఆ తయారీదారు ఎవరు? దేవుడు తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా అంటూ ఇక్కడ ఇమాం అల్ షఫీ గారు అడిగారని చెప్తూ ఉన్నారు. అలానే ఖురాన్లో ఒక వాక్యం ఉంది, ఏమని? ఒకటే నీరు, అదే నీరు రకరకాల చెట్లు తీసుకొని పులుపు, వగర, సేదు, తీపి ఇలా రకరకాల టేస్ట్లు, రకరకాల కాయలు, రకరకాల పూలు, రకరకాల వాసనలు, రకరకాల పదార్థాలు వస్తూ ఉన్నాయి. భూమి ఒకటే, కానీ వాటిల్లో వచ్చే రకరకాల చెట్లు, జీవులు, జీవరాశులు, బ్రతికే ఉత్పత్తులు రకరకాలు. ఇలా మీరు మరి సృష్టిని కాకుండా సృష్టికర్తను గుర్తించి ఆరాధించండి అంటూ, మరి ఈ సృష్టిలో సృష్టించిన సృష్టికర్త ఎవరు, సృష్టి ఏంటిది అనేది ఆలోచించి సృష్టిలో ఉన్న వాటిని కాకుండా సృష్టికర్తను గుర్తించి ఆరాధించండి. మరి ఆ సృష్టికర్తను ఎవరైనా గుర్తించగలుగుతారా అంటూ సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేవుడు ఖురాన్లో అనేక రకాలుగా ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీరు ఆలోచించండి, మీరు దేనిని నమ్ముతున్నారు, దేనిని విశ్వసిస్తున్నారు? మరి ఈ సృష్టింపబడ్డ వాటినా లేదా సృష్టికర్తనా అని. మరి ఆ సృష్టికర్త 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం పైన ఉన్నాడు అని, ఆయన 7 ఆకాశాలను సృష్టించాడు అని, మరి స్వర్గం, నరకం అనేవి ఉన్నాయని, ప్రళయ దినం, తీర్పు దినం అనేది ఉంది అని, మంచి చెడు, పాపం పుణ్యం, హరాం హలాల్ జీవితాన్ని బట్టి దేవుడు ప్రళయ దినం రోజు ఖచ్చితంగా కర్మలను బట్టి తీర్పు ఇచ్చి స్వర్గమా లేదా నరకం అనేది ఇస్తాడు అని, ఇవన్నీ కూడా ప్రవక్తల ద్వారాను, దైవదూతల ద్వారా, ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా దేవుడు అనేక రకాలుగా ప్రవక్తల ద్వారా మనకి తెలియజేశాడు అని, ఇలా గ్రంథాలలో ఈ యొక్క విషయాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క విషయాలన్నీ కూడా ఖురాన్లోనూ మరి హదీసుల్లో కూడా చెప్పబడ్డాయి. ఏది ఏమైతేనేమి సృష్టికర్త అల్లాహ్ను మనల్ని క్షమించి మనందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.